ఈ మీరు దళంలో ఉన్నప్పుడు అంటే ఆదివాసీలకు కావచ్చు, అడవి ప్రాంతాల్లో జరగవచ్చు, పలానా వాళ్ళకి ఈ సమస్య వచ్చింది, వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని గమనించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని గట్టెక్కించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్కువ ఈ పొడి భూముల సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకా భార్య భర్త ఈ గొడవలు అయితే జనరల్గా ఇప్పుడు స్టేషన్లకు వస్తున్నాయి. అప్పుడైతే రెగ్యులర్గా మన దగ్గర అంటే ఉద్యమకారుల దగ్గర, నక్సలైట్ల దగ్గరికి వచ్చేటి, పోలీస్ స్టేషన్లకు అసలు వెళ్ళేవాళ్ళు కాదు. అట్లా చాలా సమస్యలు చేసేది. ఇప్పుడు మేము ఇప్పుడు మన సమ్మక్క సార్లమ్మ గద్దెలున్నాయి, అక్కడ పగడిద్దరాజుది గద్దె ఉండకపోయేది. మేము ఆ రోజు ఉద్యమాలలో ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా వీళ్ళది కూడా వాటా ఉండాలి, వీళ్ళకి కూడా అక్కడ ఏర్పాటు ఆ విలేజ్ మేము బాగా వెళ్ళేవాళ్ళం అన్నట్టు. వాళ్ళని ఐటీడీఏలకు పంపించి ధర్నాలు చేయించి కరపత్రాలు పెట్టించి కొట్టించి అంత పంచడం, అంటే సమ్మక్క భర్త పగడిద్దరాజు యొక్క గద్దెను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఒక వాళ్ళ యొక్క వాటా కూడా వాళ్ళకు ఉండాలని మేము బ్యాకప్ ఉండి ఆ రోజులలో ఉద్యమాలు చేసినాం. అది ఈరోజు అంటే వాళ్ళకు ఆ వంశస్థులకు ఇప్పటికి కూడా అక్కడ గద్దె ఏర్పాటు చేసి ఒక హుండీ అట్లా ఏర్పాటు చేసి పెట్టారు. అంటే సమ్మక్క సారక్క అంటే దేవతల్లా పూజిస్తారు కదా ఇక్కడ. పెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర జరుగుతుంది కదా. సమ్మక్క సారక్కకి చాలా వైభవపేతంగా జరుగుతుంది కదా, లక్షలు కోట్ల మందిలో వస్తారా జాతరకి. అంటే మావోయిస్టులు కూడా సమ్మక్క సారక్కల్ని దేవతల్లాగా పూజిస్తారా? దేవతల్లాగా కాదు, అక్కడ ప్రజల యొక్క డిమాండ్ అది. ఇప్పుడు మేము పెట్టిన ఏదైతుందో ఆ గ్రామస్తుల యొక్క డిమాండ్. మా దేవుని యొక్క గుర్తింపు కూడా ఉండాలి కదా, మా యొక్క వంశస్థుడు మాకు కూడా ఉండాలి కదా అన్నప్పుడు వాళ్ళ డిమాండ్ న్యాయమైంది. ఇప్పుడు ఆ డిమాండ్ న్యాయమైంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఆమోదించింది, ఈరోజు నడుస్తుంది. అంటే మేము ఇప్పటికి కూడా సరే ఏ మహిమ ఉన్నదో కానీ మొత్తానికి అయితే సమ్మక్క సారక్కను మేము అత్యధికంగా కొలుస్తూ ఉంటాం. అంటే మీరు కాదు, ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టులు కూడా సమ్మక్క సారక్కల్ని కొలుస్తారా? కొలువరు వాళ్ళు దేవులుగా చూడరు, పోరాటకారులుగానే చూస్తారు అంతే. దాన్ని న్యాయమైన అది చేస్తారు తప్పితే సమ్మక్క సారక్కల్ని కూడా వాళ్ళు దేవతల్లాగా పూజించరు. అవును, పూజించారు. సరే, ఒక లక్ష్యంతో ఏదో ఆకర్షితులయ్యి ఏదో సాధించాలనే లక్ష్యంతో మీరు ఉద్యమం వైపు వెళ్ళారు, జైలుకి వెళ్ళారు. జైలు నుంచి వచ్చిన వెంటనే ఒక బిడ్డకి తల్లి అయిన తర్వాత తిరిగి దళంలోకి వెళ్ళారు. ఇన్ని సమస్యలు ఆడ పడుతున్నారు కదా, మళ్ళీ మీ అన్న సాంబయ్య గారిని ఎందుకు తీసుకెళ్లారు మీ వెంట? అంటే మేము ఉద్యమాలు ఉన్నప్పటి నుంచి ఆయన కూడా కొరియర్గా పనిచేస్తుండేది. అంటే మనం చేస్తున్న పని ఇతరులను ఆకర్షించినప్పుడు మన వాళ్ళు కూడా చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మీరు దళంలో ఉన్నప్పుడే మీ అన్న చనిపోయారా? వచ్చిన తర్వాత? బయటకు వచ్చిన తర్వాత చనిపోయారు. కాంటాక్ట్లోనే ఉండే, అట్లా చనిపోయాడు. నేను వచ్చిన కొన్ని రోజులకే చనిపోయాడు.